ఒంగోలు నగరంలోని నీలంపాలెం నందు వేంచేసి ఉన్న శ్రీ 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 అంకమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, నాగర్పమ్మ, పోతురాజు స్వామి దేవస్థానం 10వ వార్షికోత్సవం సందర్భంగా దేవరపల్లి రమణయ్య ఆధ్వర్యంలో 10 సంవత్సరాలుగా నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, నగర అధ్యక్షుడు కటారి శంకర్లు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజు, 6వ డివిజన్ అధ్యక్షుడు కటారి సంజీవ్, మరిశెట్టి దేవ, పులుసు సురేష్, ఆలయ ధర్మకర్త మైలా రవి, ఏలూరి శ్రీను, ముత్తన పోతురాజు, ఏలూరి కళ్యాణ చక్రవర్తి, దేవరపల్లి రాజేష్, తులసిరాం, దేవరపల్లి సాయి, స్వర్ణ సుధాకర్ రావు, నీలం కోటేశ్వరరావు, స్వర్ణ బుల్లబ్బాయి, గేరా అజయ్ బాబు, హేమలత, దేవరపల్లి ప్రసాద్, ముత్తన గిరిబాబు మరియు తదితర నాయకులు, దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ గ్రామ దేవతలైన పోలేరమ్మ, నాగారమ్మ, అంకమ్మ మరియు పోతురాజుల గుడి నీలంపాలెంలో బెంగళూరు వాస్తవ్యులు మైలారవి ఆధ్వర్యంలో నిర్మించారు దశాబ్ద కాలం క్రితం. అక్కడ నుండి కూడా నీలంపాలెం వాసులైన మా పార్టీ నాయకులు రమణ, అదేవిధంగా వేలూరు శ్రీను, ముత్తన పోతురాజు వీళ్ళు ప్రతి సంవత్సరం అమ్మవారికి పూజలు చేస్తూ గుడి ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా అన్నదానం చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఈ అమ్మవార్లు పోతురాజు గారు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలని, నిర్వాహకుల్ని మంచి జరిగేటట్టుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. శ్రీ 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 అంకమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, నాగారమ్మ తల్లి, పోతురాజు స్వాముల గుడి గత చరిత్ర 300 సంవత్సరాల క్రితం కలిగిన చరిత్ర కలిగిన ఈ గుడికి మేము గత 10 సంవత్సరాలుగా కట్టుకొని ఫస్ట్ ఇయర్ ఒక 5,000 మందికి భోజనాలు పెట్టాము. ఆ నుంచి కంటిన్యూ కాకుండా ఈ మందికి భోజనాలు పెట్టుకుంటూ స్టార్టింగ్ ఎలాగ జరుగుతుంది కార్యక్రమం. దిగ్విజయంగా దేవతలు మాకు దీవిస్తున్నారు. అందువల్ల ఈ కార్యక్రమం ప్రమాణం చేసుకున్నాము. ఈసారి మా చుండూరు ఎవరిని వచ్చాడు, ఆయనకి మంచి జరగాలని, కాబోయే ఎమ్మెల్యే అవ్వాలని కూడా దేవత పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు పోతురాజు. ఎప్పుడో పురాతన కాలంలో 300 సంవత్సరాల క్రితం గ్రామ దేవతగా ఇక్కడ ఒంగోలు నలుమూల 4 గుళ్ళు కట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా ఒకటి కట్టడం అయింది. కొన్ని అనివార్య కారణం వల్ల గుడి భూస్థాపితం అయిపోయింది. గత 10 సంవత్సరాల క్రితం గ్రామ కమిటీ మొత్తం కమిటీ చేసుకొని ఆలయాన్ని లేపాలని చెప్పి నిర్ణయించి చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి ఆలయాన్ని పైకి లేపుకున్నాము. మాకు ధర్మకర్తగా మైలా రవి గారు, పెద్దలు నీలం కోటేశ్వరరావు గారు, స్వర్ణ సుధాకర్ రావు గారు లాంటి పెద్దలు చాలామంది 10 సంవత్సరాలుగా మాకు సహకారం అందిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఫస్ట్ సంవత్సరం 5,000 నుంచి 6,000 మంది దాకా భోజనాలు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. మాకు ఆ అమ్మవారి కృప మా మీద ఉంది. అలాగే దీనికి దేవరపల్లి రమణయ్య తన బుధస్కంధాల మీద వేసుకొని దీన్ని కొనసాగిస్తున్నాడు. అలాగే వేలూరి శ్రీనివాసరావు, ప్రసాదు, కళ్యాణు, ముత్తర సీను, నేను, మేమందరం ఇలాగే ప్రతి సంవత్సరం అమ్మవారి దయ వల్ల మాకు ఓపిక ఉన్నంత వరకు, మాకు పెద్దలు సహకరించినంత కాలం ఇలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, ఆ అమ్మవారి కృప మా అందరి మీద ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం.
la la